నమస్కారం అండి. నేను మీ ప్రదీప్ రెడ్డి, ఫోకస్ నెక్స్ట్ కంప్యూటర్ షోరూమ్ కడప. హెచ్పి కంపెనీ వారి 34 ఇంచెస్ ఆల్ ఇన్ వన్ పీసీ ఎన్వి మోడల్ మీకు చూపించదలుచుకున్నాను ఈరోజు. మా కస్టమర్స్ చాలా మంది ఈ మోడల్ కావాలని అడుగుతారు. వాళ్ళకి ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, దీని ఫ్యూచర్స్ ఏంటి అనేది రండి చూసేద్దాం. దీన్ని అన్బాక్స్ చేస్తే మొత్తం 3 ఐటమ్స్ బయటకు వచ్చాయండి. అందులో 2 బాక్సెస్ నేను పక్కన పెట్టి మెయిన్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకు 34 ఇంచెస్ డిస్ప్లే అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు దీని కలర్ చూసుకున్నట్టయితే ఇది పక్కా గ్రాఫిట్ గ్రే కలర్ లాగా కనిపిస్తుంది, కానీ కంపెనీ వాడు వేరే కలర్ చెప్తున్నారు దీనికి. సో ఒకసారి దీన్ని చూడండి. నేను ఇప్పుడు మీకు వెనక్కి తిప్పి చూపిస్తున్నాను. ముఖ్యంగా హెచ్పి లోగో చూడండి. ఈ ఎన్వి మోడల్ అని చెప్పడానికి ఇది ఒక సింబాలిక్. నార్మల్ హెచ్పి లోగో వేరు, ఈ హెచ్పి లోగో వేరు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఒక 3-పిన్ పవర్ కార్డుకి సంబంధించింది ఒకటి, RJ45 అండ్ HDMI అవుట్పుట్ అండ్ 4 హై స్పీడ్ USB పోర్ట్స్ ఉన్నాయండి. అలాగే టైప్ సి 2 టైప్ సి పోర్ట్స్ ప్లస్ 1 ఆడియో అండ్ మైక్ డ్యూయల్ జాక్ మనకు ఇక్కడ ఇచ్చినట్టు కనిపిస్తుంది మనకు. అట్ ద సేమ్ టైం మీకు ఈ సైడ్ చూసుకున్నట్టయితే కూడా మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి కావచ్చు, లేదా USB కావచ్చు, టైప్ సి కావచ్చు, మళ్ళీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా హైట్ తగ్గట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిజైన్కి తగ్గట్టు, వాళ్ళ హైట్ తగ్గట్టు ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఒకసారి. మిగిలిన 2 బాక్సులు మనం ఓపెన్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ బాక్స్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకు ఒక పవర్ఫుల్ పవర్ కార్డ్ విత్ కేబుల్ మేనేజర్ ఉంది. రెండోది వెబ్ కెమెరా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది. ఈ వెబ్ కెమెరా, ఈ కెమెరా ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ మానిటర్కి 8 ప్లేసెస్లో ఇది స్టిక్ అవుతుంది. అంటే దీన్ని ఖచ్చితంగా మనం ఎక్కడైనా ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, 8 ప్లేసెస్లో ఇది ఫిక్స్ అయింది. సేమ్ టైం మనం ఇది బెండ్ చేసుకోవడానికి కానీ అటు ఇటు తిప్పుకోవడానికి కానీ సరిపోతుంది. 8 ప్లేసెస్ అంటే ఇదో ఇక్కడ మనం ఇక్కడ ఫిక్స్ అయింది చూడండి. అదేవిధంగా కింద కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ. మొత్తము 8 ప్లేసెస్లో ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ బాక్స్లో కేవలం మనకు పవర్ కార్డు అండ్ వెబ్ కెమెరా దీంతో పాటు ఫ్రీగా వచ్చింది. రెండో బాక్స్లో మనం ఓపెన్ చేసినట్టయితే కీబోర్డ్ చాలా బాగుందండి. కీబోర్డ్ ఇది మెటల్ కీబోర్డ్ లాగా ఉంది, చాలా వెయిట్ కూడా ఉంది ఇది. సో అండ్ మౌస్ సేమ్ కలర్ మౌస్, సేమ్ ఫినిషింగ్ అండ్ సేమ్ క్వాలిటీ. దీనికి 4 డ్యూరసెల్ బ్యాటరీస్ కూడా ఇచ్చారు. ఇవి పక్కన పెడితే ఇందులో ఉన్న మరో విశేషం ఏంటంటే ఐఫోన్ కానీ మనం దానిపైన పెట్టినట్టయితే ఇది మనకు ఛార్జ్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్. ఐఫోన్ దీనిపైన పెట్టినైతే స్టాండ్ పైన బేస్ స్టాండ్ పైన మనం పెట్టినట్టయితే మనకి ఇది ఛార్జ్ ఇది మోడల్ వచ్చేసి హెచ్పి ఎన్వి C1686IN. ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ i7, ర్యామ్ 16GB ర్యామ్, స్టోరేజ్ 1TB SSDతో పాటు వస్తుందండి. దాంతోపాటు దీంట్లో హై అండ్ డెడికేటెడ్ ఎన్విడియా GeForce RTX 3060 DDR6 గ్రాఫిక్ కార్డ్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ Windows 11తో విత్ MS Officeతో వచ్చిందండి. ఇది ఎవరికి యూస్ అవుతుందని చెప్పదలుచుకున్నానంటే యూట్యూబర్స్, వీడియో మిక్సింగ్ చేసేవాళ్ళు, ఆఫ్టర్ ఫ్లెక్స్ అంటే ఆటో క్యాడ్స్, 3D Max చేసే వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. ముఖ్యంగా హై ఎండ్ సాఫ్ట్వేర్స్కి, హై ఎండ్ కాన్ఫిగరేషన్ నీడ్ ఉన్న వాళ్ళకి ఇది ఫుల్ ప్లెడ్జ్గా సరిపోతుంది. దీన్ని
ఈ ముఖ్యంగా ఈ వీడియో మిక్సింగ్ చేసేవాళ్ళు కానీ ఆటోకాడ్ 3D మ్యాక్స్ చేసేవాళ్ళు రెండరింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి దీంట్లో. సో నేను కొంతమందిని నా కస్టమర్స్ నేను గమనించినప్పుడు, ఫోకస్ నెక్స్ట్ కస్టమర్స్ నేను గమనించినప్పుడు వాళ్ళు రెండరింగ్ కాన్ఫిగరేషన్ బాగుందంటారు కానీ రెండరింగ్ పెట్టినప్పుడు చాలా స్లో అయిపోతుంటుంది. నేను 2-3 కస్టమర్స్కి నేను వాళ్ళ సిస్టమ్స్లో నేను హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్స్, హై ఎండ్ ర్యామ్స్ నేను యాడ్ చేసినప్పుడు చూసినప్పుడు చాలా స్పీడ్గా, అంటే 1 అవర్లో అయ్యేది 10 నిమిషాల్లోనే అయిపోవడం నేను గమనించాను. నాకు తెలిసి ఈ సిస్టంలో ఒక 4 అవర్స్లో అయ్యేది నాకు తెలిసి 30 మినిట్స్లో రెండరింగ్ అయిపోతుందని నేను అనుకుంటున్నానండి 100%. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఫోకస్ నెక్స్ట్కి వచ్చి మీరు